బెజవాడ గడ్డ మీద ఆయన అడుగు పడితే భూమి కంపించేది. ఆయన కన్ను ఎర్రబడితే ప్రత్యర్థుల గుండె ఆగిపోయేది. చరిత్రలో ఎందరో నాయకులుండొచ్చు కానీ వంగవీటి రంగ అంటే అది ఒక ప్రభంజనం. విజయవాడ రాజకీయ చరిత్రలో రంగ ఒక సెన్సేషన్. సాధారణ మనిషిగా మొదలై కొద్ది కాలంలోనే పేదల పాలిట దేవుడిగా, ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారారు. ఆయన మాట బెజవాడలో శాసనం. ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. సమస్యలు పోలీసుల దగ్గర కాదు, రంగగారి దగ్గరే సాల్వ్ అయ్యేవి. ఆయన పంచాయతీ అంటే ఫైనల్, నో డిస్కషన్. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన స్టైల్, ఆయన చూపు యువతని ఫైర్లా ఇగ్నైట్ చేసేది. వైట్ అండ్ వైట్ డ్రెస్, గంభీరమైన లుక్, వెనకాల వందల కార్ల కాన్వాయ్. అది ఒక లీడర్ కాదు, ఒక పవర్ మూవ్. 1985లో జైల్లో ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవటం అది క్రేజ్ కాదు, అది డామినేషన్. ఆయన దగ్గరికి ఎవరైనా కష్టం తీసుకునొస్తే ఖాళీ చేతులతో వెళ్లలేదు. పేదలకి అన్నం పెట్టాడు, వందల మందికి ఆశ్రయం ఇచ్చాడు. అందుకే ఆయన పేరు మనుషుల గుండెల్లో ముద్రైంది. నాయకులు వస్తారు పోతారు, కానీ బెజవాడ పులి అంటే వంగవీటి రంగా గారు ఒక్కరే. మీలో ఎంతమంది రంగా అభిమానులున్నారో ఇప్పుడే జై రంగా అని కామెంట్ చేయండి, చూద్దాం రంగా గారి పవర్ ఏంటో.